హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయిన 3 రోజులు అయిపోయింది భయ్య. సో ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఏంటి, ఈ సినిమా ఎలాంటి కలెక్షన్ కొట్టింది, అసలు సినిమాని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరించారు అనే విషయాల గురించి మాట్లాడుకుంటే, ప్రజెంట్ సోషల్ మీడియాలోని యూట్యూబర్స్, ఇంకా సోషల్ మీడియాలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, ఒక 2-3 లక్షలు ఉన్న ప్రతి ఒక్క ఫాలోవర్ ఉన్న ప్రతి ఒక్కడు నాకు సినిమాల గురించి నాలెడ్జ్ ఇంకెవరికి లేదని ఫీల్ ప్రతి ఒక్కడు ఈ సినిమాని లిటరల్లీ చంపేశారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని ఎంతలా ఓన్ చేసుకున్నారంటే, ఈ రోజుల్లో ఒక సినిమాకి ఫ్లాప్ టాక్ వస్తే అది సండే అయినా మండే అయినా ఏదైనా సరే ఎవడు ఆ సినిమాని దేకట్లేదు. కానీ నిన్న ఈరోజు కలెక్షన్స్ చూస్తుంటే ఉస్తాద్ భగత్ సింగ్ అనే కలెక్షన్స్ మామూలు ర్యాంపేజ్ కాదు. దానికి తోడు దురంధర్ లాంటి ఒక విస్ఫోటనం, అలాంటి సినిమా రన్ అవుతున్నా సరే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్కి వస్తున్న ప్రతి ఒక్క రూపాయి కూడా కళ్యాణ్ గారి పేరు మీద తెచ్చింటే. యాక్చువల్లీ నాకు తెలిసి ఒక 8 నెలల్లో రెగ్యులర్గా సినిమాలు చేస్తున్న స్టార్ హీరోలు కూడా 3 సినిమాలు అయితే రిలీజ్ చేయలేదు భయ్య. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. కానీ కొంతమంది ఫ్యాన్స్ ఎలా మాట్లాడుతున్నారంటే, ఇది సరిపోదు, మాకు ఇంకా ఏదో కావాలి. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసురా బాబు. ఈ 3 సినిమాలు అనేవి ఆయన ఎప్పుడో ఇచ్చిన కమిట్మెంట్స్, ఇవి ఖచ్చితంగా కంప్లీట్ చేసి తీరాల్సిందే అని ఏదైతే ఆయన కమిట్ అయ్యారో దానివల్లే ఈ 3 సినిమాలు కూడా కంప్లీట్ చేయడం ఎంత వేగంగా రిలీజ్ అవ్వడానికి కారణం ఇదే. ఇప్పుడు ఈ 3 సినిమాల్లో హరిహర వీరమల్లు 1 సంవత్సరం, ఓజీ 1 సంవత్సరం, ఉస్తాద్ భగత్ సింగ్ 1 సంవత్సరం రిలీజ్ చేసి ఉంటే వాటి ఇంపాక్ట్ వేరేలా ఉండేది. ఈ 3 సినిమాలు ఒక 8 నెలలు గ్యాప్లో రిలీజ్ అయినా సరే ఈ మూడింటికి ఒకేలాంటి ఓపెనింగ్స్ ఇచ్చారు అంటే నిజంగా కళ్యాణ్ గారి అభిమానులకి, కళ్యాణ్ గారి స్టార్డమ్కి ఉన్న రేంజ్ అది. ఏ హీరో అయినా సరే, ఇంకా ఏ హీరో అయినా సరే, ఇండియాలో ఏ హీరో అయినా తీసుకోండి, 8 నెలల గ్యాప్లో 3 సినిమాలు రిలీజ్ చేస్తే అలాంటి ఓపెనింగ్స్ పెట్టగలరంటే ఖచ్చితంగా పెట్టలేరు. దానికి తోడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాకి నో హైక్స్, ఇంకా నో ప్రీమియర్స్, పెయిడ్ ప్రీమియర్స్ అలాంటివి ఏవీ లేవు. తెలుగు రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు కానీ మన తెలంగాణలో ఇవ్వలే. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమా ఇంత కలెక్ట్ చేస్తుంది, అంత కలెక్ట్ చేస్తుంది, ఇంకా సినిమా మీద ఏవో ఎలాంటి సినిమాలు కాదు, అలాంటి సినిమాలు తీయాలి, ఏవో సలహాలు ఇచ్చేస్తున్నారు. ఆ సలహాలు ఇచ్చే ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే, అసలు కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాలు చేస్తుంది కేవలం ఆయన పార్టీని నడిపించుకోవడానికి. ఇవన్నీ ప్రతి ఒక్క ఫ్యాన్కి తెలుసు, అందరికీ తెలుసు. కానీ మాకు ఇంకా లా హీరోల్లాగా ఇది కావాలి, ఈ హీరోలో ఇది కావాలంటే ఎస్ వస్తాయి, టన్నుల్లో వస్తాయి, గ్రాముల్లో కిలోల్లో కాదు, టన్నుల్లో రాబోతున్నాయి. నెక్స్ట్ రాబోతున్న కళ్యాణ్ గారి సినిమాలన్నీ కూడా ఇప్పటి వరకు ఈ ఉస్తాదులు, ఈ హరిహర వీరమల్లు, భీమ్లా నాయకులు, ఇంకా బ్రోలు కాదు, నెక్స్ట్ నుంచి రాబోతున్న సినిమాలు ఏ రేంజ్లో ఉండబోతున్నాయి అంటే ఇక మీరు అనుకున్న ఫుల్ మీల్స్ మీకు దొరుకుతాయి భయ్య. ఒక వింటేజ్ కళ్యాణ్ అంటున్నారు కదా, వింటేజ్ కాదు, కళ్యాణ్ 2.0 చూస్తారు. ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్కరు పోవాలంటే ఓజీ పార్ట్ 2 అనౌన్స్ చేయండి, ఓజీ పార్ట్ 2 వాళ్ళకి తెలియదా ఎప్పుడు అనౌన్స్ చేయాలో. ఒక స్పాన్ ఆఫ్ 8 మంత్స్లో 3 సినిమాలు రిలీజ్ చేస్తే లాస్ట్ రిలీజ్ అయిన సినిమాకి ఆటోమేటిక్గా రెవెన్యూ అనేది డౌన్ అవుద్ది. అది ప్రతి ఒక్కరికి తెలుసు, మేకర్స్ కూడా తెలుసు, ఈవెన్ మైత్రి వాళ్ళకి కూడా తెలుసు. అందుకే వాళ్ళే డైరెక్ట్గా సినిమాని రిలీజ్ చేసుకున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు కేవలం 20 కోట్లు 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఆయన రెగ్యులర్ రెమ్యునరేషన్ అంత కాదు, దాదాపు 100 కోట్ల రెమ్యునరేషన్ అయింది. సో హరిహర వీరమల్లి సినిమాకి అయితే ఆయన రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఎందుకంటే ఒక కమిట్మెంట్, ఆ కమిట్మెంట్ ఒక మాట ఇచ్చారు, కంప్లీట్ చేయాలి, రిలీజ్ చేయాలి, అంతే. ఈవెన్ ఓజీ సినిమాకి ఆయన డబ్బులు వచ్చి అనుకుంటారు, అది కూడా కాదు. ఆయన కేవలం సినిమాలు చేస్తుంది అంటే ఒక శశి మీరా ఒక కొంత పార్టీని నడిపించుకోవడానికి, ప్రజల సేవ చేయడానికి అనేది ప్రతి ఒక్కరు తెలిసి, అయినా సరే మన ఫ్యాన్స్ అత్యుత్సాహం ఆగదు. ఇంకా అవన్నీ మనకు తెలిసిందే కదా భయ్య. సో దీన్ని బట్టి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా తర్వాత, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు ముందు అనే రేంజ్లో కళ్యాణ్ గారి ఫ్యూచర్ ఉండబోతుంది. సో సినిమా ఫ్యూచర్ భయ్య, మళ్ళీ చెప్తున్నా, ఏంట్రా బాబు అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నావు అంటే ఒకటే చెప్తున్నా, అసలు కళ్యాణ్ గారు సినిమాల గురించి, కళ్యాణ్ గారి స్టామినా గురించి మాట్లాడంత ఫ్యాండమ్లు కానీ, మాట్లాడేంత రేంజ్ ఉన్నవాళ్ళు కానీ నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవడూ లేడు. వన్స్ ఇప్పుడు మళ్ళీ సురేందర్ రెడ్డి గారితో కరెక్ట్గా నాకు అనుభూతి కావాలి, ఈడి కావాలి, ఆడి కావాలి, ఏదో మళ్ళీ ఏవో నానా చెత్త చేసేస్తున్నారు. ఆగండ్రా బాబు, వాళ్ళు అనౌన్స్ చేస్తారు, తమనేమో తక్కువ తిన్నాడా. ఓజీ అనే ఆల్బమ్ నాకు తెలిసి ఎంటైర్ అనిరుద్ధ్ లైఫ్ టైంలో అలాంటి మ్యూజిక్ ఇవ్వగలరా? అదే చెప్తున్నా కదా, కంటెంట్ కరెక్ట్గా కుదిరితే ఎవడైనా అద్భుతాలు సృష్టిస్తాడు. ఇప్పుడు ఓజీ అని ఏదైతే అంటున్నావో, నెక్స్ట్ సురేందర్ రెడ్డి వన్స్ చెప్తున్నా కదా,
ఆయన ఒక రివర్స్ స్క్రీన్ ప్లేతో ఆట ఆడుకుంటాడు. అలాంటి సురేందర్ రెడ్డి అఖిల్తో సినిమా చేసి ఏదో తక్కువైపడి ఏదో మాట్లాడుకుంటున్నాం, కానీ వన్స్ ఆ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి ఇంకా పర్ఫెక్ట్గా కానీ వక్కంత వంశీ వాళ్ళిద్దరు కాంబినేషన్ కుదిరితే ఆ విస్ఫోటనం, దానికి తోడైన పవన్ కళ్యాణ్ గారి విస్ఫోటనం ఇంకా ఇంకా వేరే లెవెల్ భయ్య. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి వచ్చేసరికి నాకు తెలిసి సోమవారంతో సినిమా పరిస్థితి ఏంటి అనేది తేలిపోద్ది. సో ఇప్పుడు ఇంకా ఈ సినిమా మీద నెగిటివ్ స్ప్రెడ్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకున్న వాళ్ళకి చెప్పేది ఒకటే, ఎవడు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకున్నా ఏం చేసుకున్నా సరే కళ్యాణ్ గారి సినిమా అనేది టేబుల్ ప్రాఫిట్ పెట్టే సినిమా. అందుకే ప్రొడ్యూసర్లు కానీ లేదంటే ఎవడైనా సరే, ఈవెన్ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్లు కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎగబడేది ఏంటంటే నష్టాలు అయితే ఉండవు అనే రేంజ్లో. కాకపోతే హరిహర వీరమల్లు అనే సినిమాలో చాలా హ్యూజ్ లాస్ వచ్చేది ఒప్పుకోవాల్సింది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి వచ్చేసరికి మాత్రం ఇది కంప్లీట్గా చాలా వరకు ఓన్ రిలీజ్లే చేశారు. సో ఇప్పుడు ఈ సినిమా నాకు తెలిసి ఆదివారంకే బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. చాలా తక్కువ కమ్మరు ఈ సినిమాని, గట్టిగా అయితే 120 కోట్లకి అంత కమ్మినట్టున్నారు. అదే మామూలుగా అయితే కళ్యాణ్ గారి సినిమా ఆల్మోస్ట్ 200 కోట్ల వరకు వెళ్తుంది. అంటే సినిమా ఎంతవరకు ప్రాఫిట్ చేస్తుంది ఏంటి అనేది ముందుగానే ఒక లెక్కలు వేసుకున్నారు కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఘోరమైన లాస్ అనేది తప్పించుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు వరకు ఈ సినిమా దాదాపు 190 కోట్ల వరకు అంటున్నారు ఈ సండేతో. సో ఈ సండే నైట్ షోస్ ఇవన్నీ చూసుకుంటే 190 కోట్ల వరకు కొట్టవచ్చు అని ఏదైతే అంటున్నారో అది కానీ వాస్తవం అయితే మాత్రం నిజంగా అదొక మిరాకిలే. అంటే ఈ రేంజ్ టాక్తో, ఈ రేంజ్ నెగిటివిటీ స్ప్రెడ్ అయిన సినిమాతో ఇంకా జనాలు థియేటర్ రప్పెత్తున్నాడంటే ఇది కేవలం కళ్యాణ్ గారి స్టామినే. ఇంకా వేరే హీరో అయితే ఇంకా మడత పెట్టేది, త్రిపాఠికి మడత పెట్టేసి సినిమా ఏం ఆడుతుందో కూడా ఎవరికి తెలియదు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్లో ఉన్న హీరో పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఒక సపరేట్ బ్రోలు గీలు చూసి జనాలు నిజంగా చెప్పాలంటే వేరే హీరో అయితే ఎగ్జిస్టెన్స్ లేకుండా పోతారు. కేవలం కళ్యాణ్ గారు కాబట్టే ఇది సినిమాలతో వచ్చిన స్టార్డమ్ కాదురా బాబు. సో మనం ఏదైతే ఒక ఫ్యాన్గా ఉంటుంది, అందరు హీరోలు అన్నీ ఏవో చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్లో ఉన్న పెద్ద బాధ ఏంటంటే, చాలా క్లియర్గా మాట్లాడుకుంటే మా హీరోకి స్టార్డమ్ ఉంది, ఒక పర్టికులర్ ఒక యాటిట్యూడ్ ఉంది. ఇలాంటి వ్యక్తి స్టార్డమ్తో పాటు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి అనవసరంగా ఏవో చెత్త సినిమాలు, చెత్త కథలు ఇవి ఒప్పుకొని టైం వేస్ట్ చేసుకుంటున్నారు. దానికి తోడు ఆయనకి కష్టపడినందుకు సరైన రెమ్యునేషన్ కూడా రావట్లేదనే బాధే తప్ప కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎక్కడో కూడా ఈ డైరెక్టర్ని కావాలనో లేదంటే ఇది కావాలని అది కావాలని, ఎస్ వాళ్ళకి రైట్ ఉంటుంది. వాళ్ళకి అనిరుద్ధ మ్యూజిక్లో మనకి పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేయాలి, లోకేష్ కంగరాజన్ కావాలి, లేదంటే ఒక జైలర్ డైరెక్టర్తో కావాలి, ఒక ఎస్ఎస్ రాజమౌళితో కావాలి, ఒక సందీప్ రెడ్డి వంగతో కావాలి, కోరుకోవడంలో తప్పులేదు. కానీ వన్స్ జరిగితే, ఇప్పుడు అలాంటి మిరాకిల్ మనం సుజిత్ సినిమా ఓజీతో చూసాం. వన్స్ జరిగితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాత్రం, ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం మాత్రం కాంబినేషన్ మీదే సినిమాలు నడుస్తున్నాయి. ఆ సినిమా హిట్టా, సినిమా ఫట్టా అంటే ఒక వారం రోజులు కలెక్షన్స్ వస్తే చాలు అని మాత్రమే కాంబినేషన్స్ మీదే మాట్లాడుతున్నారు తప్ప సినిమాలో కథ ఏముంది, హీరో ఎలా చేసాడు ఎవడు మాట్లాడలే. ఎవరు మ్యూజిక్ డైరెక్టరు, ఎవరు డైరెక్టరు, ఆ డైరెక్టర్ ముందు సినిమా బ్లాక్ బస్టర్ అయిందా లేదా, ఒక సందీప్ రెడ్డి వంగ, లేదంటే ప్రభాస్ గారా, లేదంటే సందీప్ రెడ్డి వంగ, ఇంకోట అది అలా కాంబినేషన్ చుట్టే తిరుగుతున్నాయి తప్ప ఆ సినిమాలో కంటెంట్ ఏంటి అని ఎవడు పట్టించుకోవట్లేదు. మేకర్స్ కూడా, నెక్స్ట్ కళ్యాణ్ గారు కూడా ఈ కాంబినేషన్ మీద వెళ్ళిపోవడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అసలు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నాకు ఏం తక్కువైందో నాకైతే అర్థం కాలేదు. స్టోరీ లేదంటున్నారు. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో అసలు పెద్ద స్టోరీ ఉన్న సినిమా చెప్పండి. ఒక దురంధర్ తప్ప, ఒక 10 ఏళ్ళగా వచ్చిన సినిమాలు తీయండి, దురంధర్ తప్ప ఒక స్టోరీ ఓరియంటెడ్ సినిమా చూపించండి. అన్నీ కూడా ఎలివేషన్లు, కేజీఎఫ్ లెవెల్లో ఎలివేషన్లు. స్టోరీ అక్కడ ఏముంది చెప్పండి. సీన్ బై సీన్ ఎలివేషన్లు రాసుకున్నారు తప్ప ఎవడు కూడా స్టోరీలు రావట్లేదు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి వచ్చేసరికి మాత్రం స్టోరీ లేదు, ఇది లేదు, అది లేదు. మీరు ఎవడు ఎంత నెగిటివిటీ చేసుకున్నా సరే కళ్యాణ్ గారి స్టామినా అనేది చెక్కు చెదరంది భయ్య. అంటే కొంతమంది అభిమానులు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్లు అవి చూసి మన మార్కెట్ పడిపోతుంది, ఇది పడిపోతుంది, ఏదో అనుకుంటున్నారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్గా ముందుగా ఊహించిందే. ఒక స్పాన్ ఆఫ్ 8 monthsలో 3 సినిమాలు రిలీజ్ చేస్తే ఆ 3 సినిమాల్లో ఒకటేమో అబోవ్ యావరేజ్ సినిమా, 2 సినిమాలు ఫ్లాప్ అంటే ఇంక మార్కెట్ అనేది ఎవరికైనా తగ్గుతుంది రా, ప్రపంచంలో ఎవరికైనా తగ్గుతుంది. కనీసం ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చినందుకు నిజంగా కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, కళ్యాణ్ గారి యొక్క స్టామినాకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇదే వేరే హీరో అయితే ఇంకా థియేటర్ చుట్టుపక్కల జనాలు అనేవాడు ఉంటారు. ఈవెన్ నిన్న ఈరోజు టికెట్స్ బుకింగ్స్ చూసుకుంటే బుక్ మై షోలో హవర్లీ ఒక 15K నుంచి 10K 10,000 మంది నుంచి 15,000 టికెట్లు తెగుతున్నాయి గంటకి. సో దీన్ని బట్టి మరొకసారి చెప్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా కూడా కళ్యాణ్ గారి స్టామినాని మరొకసారి ప్రూవ్ చేసిన సినిమా. సో ఏది ఏమైనా సరే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఇంకా
ఇంకా మనకి ఉన్న గొడవ అన్నీ ఇక్కడితో ఎండ్ అయిపోయాయి. ఇక నుంచి రాబోతున్న కళ్యాణ్ గారి సినిమాల నుంచి అప్డేట్లు కానీ ఏవైనా సరే ఏ రేంజ్లో ఉంటాయంటే అభిమానులు ఏదైతే కోరుకుంటున్నారో దానికి ఒక 10 రేంజ్లో ఉండబోతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే మళ్ళీ చెప్తున్నా, తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఒక ఓపెనింగ్స్ పెట్టాలన్నా, ఒక 1 వీక్ కలెక్షన్లు కొట్టాలన్నా ఎవడైనా సరే కళ్యాణ్ బాబు తర్వాతే.